హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని, రన్నర్ గా అమర్దీప్ ని ప్రకటించడం వివాదం కాక సీజన్ 7 అయితే సూపర్ సక్సెస్ అయింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 6 వరస్ట్ సీజన్ గా నిలవడంతో ఆ తప్పు మళ్ళీ జరగకుండా సీజన్ 7 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక, టాస్కులు, ఎలిమినేషన్స్, నామినేషన్స్, విజేత ఎంపిక ఇవన్నీ చాలా ట్విస్ట్లతో సాగింది. అయితే ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి కాకుండా రికమెండేషన్ పద్ధతిలో ఎలిమినేషన్స్, విన్నర్లను ప్రకటించడం లాంటివి పక్కన పెడితే సీజన్ 7 కి మంచి ఆదరణ లభించింది. ఇక సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో వెంటనే ఓటీటీ ఉంటుందని అనుకున్నారు. కానీ తెలుగు బిగ్ బాస్ ఓటీటీకి వరస్ట్ గణాంకాలను నమోదు చేయడంతో మళ్ళీ ఆ సాహసం చేయలేకపోయారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీ ఆలోచనను వదిలేసుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో నీతోనే డాన్స్ కార్యక్రమం నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది. అయితే సీజన్ 6 అటర్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యమైంది. అయితే సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8 ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ వరకు టైం తీసుకున్నారు. కానీ అంతకు ముందు సీజన్ 1, 2, 3 కూడా జూన్, జూలైలోనే ప్రారంభమయ్యాయి. సీజన్ 1 జూలై 16న ప్రారంభం కాగా సీజన్ 2 జూలై నెల 10న ప్రారంభమైంది. సీజన్ 3 జూలై 21న ప్రారంభమైంది. ఇక సెప్టెంబర్లకి షిఫ్ట్ అయ్యారు. అయితే నీతోనే డాన్స్ జూన్ నెలలో మొదటి వారానికి కంప్లీట్ చేసి అదే నెలలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఈసారి కంటెస్టెంట్ ఎంపిక అనేది చాలా కీలకం కాబోతుందట. ప్రతి సీజన్ మాదిరిగా కాకుండా ఏకంగా 40 మందిని కంటెస్టెంట్స్ గా తీసుకోబోతున్నారట. ప్రతి వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి బిగ్ బాస్ హౌస్ ని ఓ చిన్న సైజ్ హాస్టల్ గా మార్చబోతున్నారు అనేది లేటెస్ట్ టాక్. 20 మంది కంటెస్టెంట్ వస్తేనే ఎవర్రా వీళ్ళంతా అని జనం విచిత్రంగా చూసేవారు. ఇప్పుడు 40 మంది అంటే ఉప్పల్ బాలు, అగ్గిపెట్ట మచ్చం, స్వాతి నాయుడు లాంటి వాళ్ళని తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే 5, 6, 7 సీజన్ల కంటెస్టెంట్స్ లిస్ట్ లో దాదాపు ఈ యూట్యూబ్ బ్యాచ్లే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మొత్తానికి అన్ని అనుకున్నట్టే జరిగితే బిగ్ బాస్ సీజన్ 8 జూన్ నెల 2వ వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హోస్ట్ ఎవరనే డౌట్ అవసరం లేదు. నాగార్జునే సీజన్ 8 కి కూడా హోస్టింగ్ చేయబోతున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.